కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. దయచేసి వచనము నా వెంట మీరందరూ పలకండి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి వెనుకడిలో దీవించి బలపరచునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానమును మీ అందరికీ విస్తరించునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క మందిరానికి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని ఉచితమైనటువంటి మహాకృపను బట్టి ఈ ఆదివారాన్ని ప్రభు మందిరములో నిలిచి ఉండడానికి, ఇంకా మనము సజీవులుగా ఉండి ప్రభువును గణపరిచి దేవుని మందిరంలో కనిపించడానికి, విలువైన మందిరంలో కనిపించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి చేతులు చాపి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. హల్లెలూయా. మొదటి దావీదు కీర్తన భాగములో దేవుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను దేవుడు తెలియచేశాడు. ఏ రీతిగా మనము దేవుని సన్నిధిలో ఉండాలో, ఎలాగ దేవుని సన్నిధిని కూర్చోవాలో, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో, ఎక్కడ నిలవాలో, ఏమి పఠించాలో, ఏ మార్గము ఎక్కడికి నడిపిస్తుందో, ఈ విషయాలు భక్తుడైన దావీదు మహారాజు ప్రథమ స్కంధం, ఈ కీర్తన భాగాన్ని కొన్ని స్కందాలుగా దావీదు కీర్తనకారుడు తెలియచేస్తూ వచ్చాడు. స్కందం కొన్ని విభాగము, కొంత మటు ఇదొక భాగం. అలాగా ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, పంచమ స్కందం, ఇలాగా స్కందాలు ఏర్పాటు చేసి ప్రథమ స్కందములో చెప్తున్నాడు. ప్రథమ స్కందములో ఏం చెప్తున్నాడు అని అంటే, ఏ రీతిగా మానవుడు ఉండాలి, ఏ రీతిగా ఒక విశ్వాసి ఉండాలి, ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, ఏ రీతిగా దేవాది దేవుణ్ణి ప్రేమించాలి, ఏ రీతిగా మనము చేస్తే పచ్చగా ఉంటాం,
ఏ రీతిగా చేస్తే నీటి కాలువల యోరను మన జీవితాలు పచ్చగా ఉంటాయి, ఆశీర్వదించబడతాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా భక్తుడైనటువంటి దావీదు మహారాజు తెలియచేస్తూ వచ్చాడు. కాబట్టి కీర్తన గ్రంథము ఈ మొదటి కీర్తన భాగంలో చివరికి మనం ఏమవుతాం, ఎవరు ఏమవుతారు, ఎవరు ఎక్కడికి వెళ్తారు, నీతిగా జీవిస్తే ఏమవుతుంది, అదే రీతిగా అక్రమంగా అన్యాయంగా దుష్టత్వంతో ఉంటే ఏమవుతుంది, ఈ రెండు వేరియేషన్స్ చూపిస్తూ వచ్చారు. దుష్టత్వము, నీతిమంత్వము, దుర్మార్గము, నీతిమంతులు, ఈ రీతిగా విభాగాలు చేస్తూ వచ్చారు. ఇది వాక్య సత్యము. ఆ రీతిగా చేస్తే తప్పనిసరిగా ఫలిస్తాము. అడ్డదారును ఫలించేది ఎంతో కాలం ఉండదు, అడ్డదారుని అభివృద్ధి పొందేది ఎంతో కాలం ఉండదు, అది స్థిరం కాదు అని దేవుడు మాట్లాడుతూ భక్తుడు దావీదు ద్వారా కొన్ని విషయాలు తెలియచేస్తూ వచ్చాడు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని వాక్యం యొక్క శక్తి, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం పట్ల ఉన్న మనకి శ్రద్ధ, దేవుని పట్ల మనకు ఉన్నటువంటి శ్రద్ధను గురించి వ్రాశాడు. దేవునికి స్తోత్రం. ఇలాగా ధర్మశాస్త్రమందు ఆనందించాలి, దేవుని వాక్యమందు ఆనందించాలి. ఆనందించడం మలుచుకోవాలి. లోకములో నీకు సంతోషం కలిగినప్పుడు నీకు నచ్చిన దాంట్లో ఆనందించడం కాదు, అది దేవుని చిత్తం అనిపించడం. నీకు నచ్చినప్పుడు సంతోషించడం ఇదంతా నీవు కోరుకున్నటువంటి స్వచిత్తం, సొంత నిర్ణయం, స్వచిత్తము, నీ యొక్క ఇష్టానుసారంగా నడుచుకోవడం. కానీ దానికంటే ఒక మార్గం ఉంది. 24 గంటలు ధర్మశాస్త్రం ముందు ఆనందించాలి అంటున్నాడు. 24 గంటలు కూడా ధర్మశాస్త్రమందు ఆనందించాలి, దేవుని వాక్యమందు ఆనందించాలి. వాక్యములో ఉన్న శక్తి ఏంటో మనం ఆనందించాలి, వాక్యములో ఉన్న శక్తి ఏంటో మనం గ్రహించాలి. లోకములో ఉన్న శక్తి ఏంటో, మనకున్న ఆనందాలు ఎలాంటియో, దేవుని వాక్యములో వచ్చేటువంటి ఆనందం ఎలాంటిదో ఇంకా నీవు తెలుసుకోవాలి అని దేవుడు భక్తుడైనటువంటి దావీదు మహారాజు ద్వారా తెలియచేస్తున్నాడు. లోకములో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగుంటాయి, ఎంత సంతోషాన్ని ఇస్తాయి. దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్య ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ప్రయోజనాలు మనం పొందుకుంటామో, ఎంత ఆనందం కలుగుతుందో, ఆ మార్గంలోనికి రావటం అనేది ఇట్టి జ్ఞానము నాకు తెలివికి మించింది అంటాడు. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆయన దయ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆయన కృప నిరంతరము నిత్యముండును. హల్లెలూయా. ఆయన కృప నిత్యముండును. కాబట్టి ఎవరెవరు స్తుతించాలి, ఎవరెవరు స్తుతించాలి? యెహోవా విమోచించిన వారు స్తుతించాలి, శత్రువుల చేతిలోంచి విడిపించబడిన వారు స్తుతించాలి. ఆ తర్వాత తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి ఆ తర్వాత నానావిధ దేశముల నుండి, ఆ తదుపరి యెహోవా పోగు చేసిన వారు కూడా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఆ 2 మాటల కొరకు కింద ఈ లైన్లన్నీ ఎలా రాశాడో చూసారా? 107వ కీర్తనలో మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం ఏం చేసినా దేవుడు దయ చూపిస్తున్నాడు, మనం ఎలా నడిచినా దేవుడు దయ చూపిస్తున్నాడు.
ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆయన కృప ఉంది కాబట్టి ప్రాణము, ఆయన కృప జీవము ప్రాణము కంటే ఉత్తమమైంది. ఆయన కృప ఉంది కాబట్టి మనం ఇలాగా జీవిస్తున్నాం. ఆయన కృప నిత్యము ఉంటుంది అంటున్నాడు. ఆయన ఉగ్రత మనకొద్దు, ఆయన ఉగ్రత మాకొద్దు, ఆయన ఉగ్రతాగ్ని మాకొద్దు. నిత్యము ఆయన కృప నిత్యముండును అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడు. యెహోవా విమోచించిన వాడు ఎవరైతే ఉన్నారో ఈ మాటలు పలుకుతారు. యెహోవా చేత శత్రువుల చేతిలో నుంచి ఎవరైతే విడిపించబడ్డారో ఈ మాటలు పలుకుతారు. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానావిధ దేశంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా యెహోవా చేత పోగు చేయబడిన వాళ్ళందరూ కూడా, యెహోవా చేత రక్షించబడిన వారందరూ కూడా ఆ మాట పలుకుతారు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా కృప నిత్యము ఉంటుంది. ఈ రెండు మాటలు విమోచించిన వారు, శత్రుల నుంచి విడిపించబడిన వారు, తూర్పు నుండి, పడమ నుండి, నానావిధ దేశముల నుండి, అలాగే యెహోవా పోగు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రెండు మాటలు, ఈ రెండు లైన్లో కూడా చెప్తారు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవా దయాళుడు, ఆయనకు స్తుతి చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. కృతజ్ఞత పెంచుడి, కృతజ్ఞత చెల్లించుడి, స్తుతులను పెంచుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. కృతజ్ఞత చెల్లించుడి, స్తుతులను అర్పించుడి. కృతజ్ఞత చెల్లించుడి, స్తుతులను అర్పించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు పోగు చేసిన వాడు చెప్తారు, మిగిలిన వారు చెప్పలేరు, మిగిలిన వారికి ఆసక్తి ఉండదు. కాబట్టి అలాగా దేవుడి చేత పోగు చేయబడిన వారు చెప్తారు, విమోచించబడిన వారు చెప్తారు, శత్రువుల చేతుల నుంచి, బాధ నుంచి విడిపించబడిన వారు చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు మనము దేవుని రాకడకి, తీర్పుకి ఆధారాలు ఏంటి, ఎవరు దీనికి ఆధారం అనే విషయాలు కొన్ని మీకు వివరిస్తూ వస్తున్నాను. అదే రీతిగా యేసు ప్రభువుకు చెందిన తీర్పు, ప్రతి విశ్వాసకి చెందిన స్వపరీక్ష, లోకానికి తీర్పు, భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి తీర్పుల్లో న్యాయాధిపతి దీనికి ఆధారం, బేమ సింహాసనం దీనికి ఆధారం, సమయము దీనికి ఆధారం, స్థల మధ్యాకాశములో ఉంటుంది. తీర్పు తీర్చబడేవారు సంఘకాల విశ్వాసులని మనము గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. తీర్పులోకి వచ్చే అంశాలు కూడా కొన్ని మీకు తెలియచేస్తూ వచ్చాను. ఒకటి, ఇతరులతో మనము వ్యవహరించేటువంటి తీరును గురించి చెప్పుకుందాం. ఇతరులతో వ్యవహరించే తీరు, ఆ తీరును గురించి మనం చెప్పుకుందాం.
ఆ తదుపరి ఇతరులపై మనకున్నటువంటి అధికారం, కుటుంబీకులు కావచ్చు, సంఘములో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, వారిపై ఉన్నటువంటి ఆధిపత్యం, మన ఆధిపత్యం ఎక్కడ దేవుడు మనల్ని ఏ రీతిగా పెట్టాడో అక్కడ నమ్మకంగా ఉండాలని ఆ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత దేవుడు అనుగ్రహించినటువంటి సామర్థ్యం, కెపాసిటీ, మనకిచ్చిన శక్తి, మనకిచ్చిన బలం, మనకిచ్చినటువంటి సామర్థ్యత, మనకిచ్చినటువంటి ధనం, సమయం, మనకివ్వబడినటువంటి సమస్తము కూడా ఎలాగ వినియోగిస్తున్నాము అనేది ఇది ఒక ప్రశ్న. హల్లెలూయా. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆ విధానం మనము చూసాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 16వ వచనం మరొకసారి చదవండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. బళా మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణాల మీద అధికారమై ఉండుమని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా సంపాదించిన వాడు, ఏమీ సంపాదించకుండా సోమర్తనంగా ఉన్నవారు, ఈ 2 విధానాలుగా ఉన్నటువంటి ప్రజల్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. తన ఉపమానాల్లో ఈ మాటలు దేవుడు చెప్తున్నారు. ఒకటి, తన తలాంతును అభివృద్ధి చేసుకుంటున్నవారు, తనకున్నటువంటి పాటలు కానీ, సాక్ష్యం చెప్పడం కానీ, కానుకలు ఇవ్వడం కానీ, పరిచయం చేయటం కానీ, ఏదైనా తనకున్నటువంటి సామర్థ్యాన్ని, ఆరాధన చేసే శక్తి కానివ్వండి, నిలబడే శక్తి కానివ్వండి, ఏదైనా దేవుని సందులో వినియోగించే విధానం ఏ రీతిగా ఉంటుందని, దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యతను బట్టి మనము దాన్ని డెవలప్ చేయాలని, అలాగే ఉండిపోకూడదని దినదినము దాన్ని అభివృద్ధి చేస్తూ, దినదినము ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ, విశ్వాసాన్ని పరిమాణం పెంచుకుంటూ, అదే రీతిగా వరములు ఆసక్తితో వాటిని వెంబడిస్తూ, ఆ వరం నాకు కావాలి, ఆసక్తితో వెంబడించినప్పుడు అవి అప్లై అయిపోతాయి. దేవుడు పైనుండి శక్తిని ఇచ్చేస్తాడు. కాబట్టి వాటిని మనము పెంపొందించుకోవాలి, దినదినము అభివృద్ధి చేసుకోవాలి. అలాగే దేవుడు మనకి ఏదైతే తలాంతు ఇచ్చారో ఆ తలాంతులన్నిటినీ కూడా మనం ఏం చేయాలండి? అభివృద్ధి చేయాలి. అలాగే ఉండిపోకూడదు. దేవుడు లెక్క అడుగుతాడు అనే సంగతి మనం పోయిన వారం గుర్తు చేసుకున్నాం. కాబట్టి మనకున్నటువంటి తలాంతు ఏం చేయగలమో దేవుని పని ఆ రీతిగా మనం దేవుని సందులో చేయాలి. భూమిలో కప్పెట్టకూడదు, అలాగే నీ టైం అంతా వేస్ట్ చేసుకోకూడదు, నీ సంవత్సరాలన్నీ తరిగిపోయినా అలా సోమరితనంగానే ఉండకూడదు. కాబట్టి అభివృద్ధి పొందాలి. అంతకంతకు నీ పని దేవుని పని అభివృద్ధి చేసేటువంటి ఆసక్తితో నిండుకొని ఉండాలి. అంతకంతకు దేవుని పని ఎక్కువగా చేసేటువంటి ఆ కెపాసిటీని సంపాదించాలని, సామర్థ్యాన్ని సంపాదించాలని దేవుని మాటల ద్వారా యేసు ప్రభువు తన ఉపమానంలో చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తలాంతులు ఏం చేయాలి? మనకున్న తలాంతులు, చాలామంది గంటలు ప్రార్థన చేయగలరు, చాలామంది ఉపవాసాలు బాగా ఉండగలరు, కొంతమంది శక్తి వంచన లేకుండా శ్రమలు తట్టుకోగలరు. శ్రమలు, కష్టాన్ని అనుభవించి వాటిలో సీనియారిటీ పొందుకొని ఎలాగైతే తప్పించుకోవాలో, ఎలాగైతే వాటిలో అనుభవం సంపాదించుకోవాలో కొంతమందికి తెలుస్తుంది. కొంతమంది పాటలు బాగా పాడతారు, కొంతమంది చప్పట్లు బాగా కొట్టి వాయిద్యాలు వాయిస్తారు. కాబట్టి కొంతమంది అందరికంటే ముందు వచ్చేటువంటి, ఏ నాడు కూడా ఆబ్సెంట్ లేకుండా అందరికంటే ముందు వచ్చేటువంటి తలాంతును కలిగి ఉంటారు. ఇది అందరూ కలిగి ఉండొచ్చు. ఇది లేరు, ఉన్నారు, రాలేరు, ఇలాంటి ప్రశ్నలు ఏమి ఉండవు. దీంట్లో మనకు ఆసక్తిని బట్టి రావచ్చు. దేవునికి స్తోత్రం. దేవుని పట్ల మనకున్నటువంటి ఆసక్తి, ఆదాము అవ్వల్ని సాతాను ఎలాగైతే మోసం చేశాడో, ఈరోజు చాలామంది విశ్వాసులు అలాగే మోసం చేస్తాడు. వెళ్తే నీకేమైందిలే, అవుపుడే వెళ్ళిపోవాలా. సాతాను ఏ రీతిగా నీతో మాట్లాడుతున్నాడో, ఏ రీతిగా నిన్ను డిలే చేయిస్తున్నాడో, ఏ రీతిగా నిన్ను సోమరితనంలో ముంచేస్తున్నాడో గ్రహింపనివ్వకుండా ఆనాడు
ఆదాము మనల్ని మోసం చేశాడు. ఈ రోజున కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? మోసం చేయడానికి చూస్తున్నాడు. చాలామంది వాడి ట్రాప్లో పడిపోతున్నారు. ఏదో ఒక సాకు చెప్పి, కుంటి సాకులు చెప్పేసి ఏదో ఒక రీతిగా వాడి అనుచరులుగా అయిపోతున్నారు. కాబట్టి దేవుని అనుచరులుగా ఎప్పుడు మారుతాం అని దేవుడు కోరుతున్నాడు. దేవుడు హల్లెలూయా. కాబట్టి మనకున్న తలాంతు అభివృద్ధి చేస్తున్నావా? ఎప్పుడు అలాగ ఉండిపోతున్నామా? అభివృద్ధి చేయకపోతే కటిక చీకట్లోకి వెళ్ళిపోవలసి ఉంటుంది. అభివృద్ధి చేయకపోయినట్లయితే పళ్ళు కొరకవలసి వస్తుంది. అభివృద్ధి చేయకపోతే అగ్నిలో కాలాల్సి ఉంటుంది. అభివృద్ధి చేయకపోతే ఏడవలసి వస్తుంది. ఇప్పుడు ఏడవట్లేదు, ఒకరోజు ఏడుస్తావు. ఆ స్థితి రాకుండా దేవుడు నీ తలాంతును ఏం చేయమంటున్నాడండి? నీ తలాంతును దేవుడు అభివృద్ధి చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తలాంతును అభివృద్ధి చేస్తే అది ఎంతో మేలు. కాబట్టి 5 తలాంతులు కలిగిన వ్యక్తిని దేవుడు మనకు చూపిస్తున్నారు. తర్వాత ఒక తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏమీ సంపాదించకుండా అలాగ ఉండిపోయిన తత్వాన్ని చూపిస్తున్నాడు. ఎన్నో 1,00,000 కారణాలు చెప్తూ ఉండొచ్చు ఆ వ్యక్తి, కానీ దేవుడు అవన్నీ పట్టించుకున్నాడు? అవన్నీ విన్నాడా? సోమరువైన చెడ్డదాసుడా అన్నాడు అంతే. అబ్బాయి, నేను ఆ పెట్టుబడి ఎడితే నష్టం వచ్చేద్దేమో, లేకపోతే పెట్టుబడి ఎడితే పోయిందంటే మళ్ళీ నువ్వు అడుగుతావేమో, లేకపోతే నేను పెట్టుబడి ఎట్టి పని చేస్తాక ఎండ వచ్చేసి నన్ను వడదెబ్బ కొట్టేద్దేమో, లేకపోతే వర్షం వచ్చి మొక్క మొలిసిపోతానేమో అని నేను ఎన్నో సాకులు చెప్పుండొచ్చు మనకులాగా. ఆ సాకులని దేవుడు వెండవు. సోమరివైన చెడ్డదాసుడా అని పిలుస్తున్నాడు. 2 వ్యక్తులను మనకు చూపిస్తున్నాడు. ఒకటేమో తలాంతును అభివృద్ధి చేసుకున్న వ్యక్తి, దేవునిలో బలపడిన వ్యక్తి, అంతకంతకు దేవునిలో పాతుకుపోయిన వ్యక్తి. ఒక వ్యక్తి పైన చేసేటువంటి భక్తి. ఈ 2 వ్యక్తులను మనకు చూపించాడు దేవుడు. హల్లెలూయా. ఈ 2 వ్యక్తుల్లో ఎలాగ మనం ఉండాలని ఆశపడుతున్నాం ఈ రోజున? ఒక ఆశ అంటూ ఉందా మన జీవితంలో? ఉందా లేదా? ఆశ ఉంటే మంచిదే. కాబట్టి మన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇహలోకములో ఉన్న వాళ్ళతో టాలీ చేసుకోవద్దు. ఇహలోకములో వచ్చేటువంటి ప్రతిఫలాలకి టాలీ చేసుకోవద్దు. దేవుని వైపు చూస్తూ నీ తలాంతును ఏం చేయాలంట? అభివృద్ధి చేస్తూ రావాలి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సామర్థ్యాన్ని వినియోగించాలి. 4వదిగా మనం చూస్తే మన ధనాన్ని కూడా వినియోగించే విధానాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేత 4వదిగా మన ధనాన్ని ఎలాగ ఉపయోగిస్తున్నాం అనేది చాలాసార్లు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరలా దేవుని వాక్యపు వెలుగులో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ఇదేంటి కానుకల టైం? చాలా టైం ఉంది కదా. మీ మనసులో ఆలోచనలు నాకు తెలుసండి. కొంతమంది, అందరూ కాదు, వాక్యములో ఉన్నటువంటి ఆకాంక్షతో ఉన్నవారి ఆలోచనలు తెలుసు. వారి చూపు ఎలాగుంటుందో, వారి వ్యవహారాలు ఎలాగుంటాయి, వారి ఆసక్తి ఎలాగుంటాయి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ధనము సమస్తము కూడా ప్రభు యేసుకి ఇవ్వాలి. హల్లెలూయా. పాడి పంటల్లో, అలాగే వస్త్రాల్లో కూడా దైవ సేవకులు ఈ కుటుంబం అంతా బట్టలు కొనుక్కుంటున్నారు. దైవ సేవకుడు అన్నీ ఖర్చు పెట్టి అలా కొనుక్కుంటాడు. మీ కొరకు ప్రార్థన చేస్తూ, మీ కొరకు విజ్ఞాపన చేస్తున్న దైవ సేవకుడు అవన్నీ చేసుకోవాలంటే నీ కుటుంబంలో వ్యక్తే కదా. ఒక జతన్నా తీసావా ఎప్పుడైనా? చేస్తున్నావా? హల్లెలూయా. ఎప్పుడో ఒకసారి నువ్వు కూడా అలా కొనుక్కుంటున్నావు. ఎప్పుడో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాక్యపు వెలుగులో మన జీవితాలని పరీక్ష చేసుకోవాలి. ధనము 1 తిమోతి పత్రిక 6:17 చూస్తే, త్వరగా తీయండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17 వచనం. త్వరగా తీయండి. ఇహలోకములో
ఆజ్ఞాపించు, కమాండ్ చేయి. అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు ఈ మాట క్లియర్గా చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా సంఘానికి మాట ఆజ్ఞాపించు, కమాండ్ చేయి. ఏమని కమాండ్ చేయాలి? ఏమని అథారిటీ చేయాలి? ఏమని ఆజ్ఞాపించాలి? ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులైపోతారు. సాధారణంగా ధనం ఉంటే గర్వం వచ్చేస్తుంది. ఎవరైనా సరే మనిషి అన్న తర్వాత ధనం పెరిగినప్పుడు ఏమొచ్చేస్తుంది? సాధారణంగా దాని తత్వం అంతే. ఎక్కడో విశ్వాసం కలిగిన వారు, దేవుని కలిగిన వారు ఎక్కడో తప్ప మిగిలిన వారందరూ ధనం పెరుగుతూ ఉన్నప్పుడు వారికి ఏమైపోద్దంటే, ఇహలోకంలో వారికి ఏమైపోద్ది? గర్వం పెరిగిపోతూ ఉంటుంది. వారి స్టేటస్ పెరిగేటప్పటికి చిన్నోళ్ళు కనపడరు. మనం ఏ స్థితి నుంచి వచ్చామో ఆ స్థితి కనపడదు. ముందు ఎలాగున్నామో ఇప్పుడు ఎలాగున్నామో చాలామందికి అబ్జర్వేషన్ ఉండదు. కాబట్టి ధనము దేవుడు ఆశీర్వదించిన కొలది ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాకుండా చూసుకోవాలి. ఒకటి. రెండవదిగా, వారికి ఉన్నటువంటి ధనము అస్థిరమైంది. స్థిరమైంది కాదు, ఉండదు, గాలికి ఎగిరిపోద్ది. అలాగా ధనం ఎంత ఉంటే ఉంటుంది, ఈ లోకంలో ఉండదు. దాన్ని నమ్ముకోవద్దు. అందుచేతనే భక్తుడు కట్టాడు పాట, ధనమును నమ్ముకొని దగా పడ్డాను, ధనమును నమ్ముకొని దగా పడ్డాను, సత్యవంతుడా నీ దానమని నీ చెంతకు చేరాను, సత్యవంతుడా నీ దానమని నీ చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మరొకసారి, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ధనము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు. చప్పట్లు కొడదాం, అందరూ పాడదాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మరొకసారి, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, అందరూ పాడదాం, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరూ పాడదామా? నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. ఇహలోకములో ధనవంతులైన వారు, ఇహలోకములో ఒక స్థాయికి ఎదిగిన వారు, ఇదివరకు మీద
ఇప్పుడు కొంత స్థాయికి ఎదిగినటువంటి వారందరికీ కూడా దేవుడు ఒక మాట హెచ్చరిస్తున్నాడు. ఏంటి అని అంటే, ఈ లోకములో ధనము అస్థిరమైందని తెలుసుకోవాలి ఫస్ట్. ఈ లోకములో ధనము శాశ్వతం కాదని తెలుసుకోవాలి ఫస్ట్. హల్లెలూయా. అందరికీ తెలుసు మాకు, అంతా తెలుసు మాకు. ఈ లోకములో ధనము అస్థిరమైంది. ఈరోజు ధనం వస్తుంది, ఖర్చు పెడితే అయిపోద్ది. కొంతమంది పొదుపు చేసి దాచుకున్న వాళ్ళు ఉన్నతులైన వారు ఉంటారు. అలాగే దేవునికి కూడా భాగాలు తీయకుండా దాచేసుకున్న వాళ్ళు, అభివృద్ధి అయిపోతున్న వాళ్ళు. సాతాను అలాగ అభివృద్ధి చేస్తుంది, సాతాను కూడా అభివృద్ధి చేస్తుంది. నువ్వేం దేవుడికి ఇవ్వలేదా? నిన్ను ఎంత అభివృద్ధి చేస్తాను చూడు, దాచుకుంటే ఎంత పాల్గొందో చూడు, దాచుకుంటే ఎంతలాగా అభివృద్ధి పొందుతున్నావో చూడు, దేవునికి ఇస్తే తక్కువైపోద్ది అని సాతాను మోసం చేస్తాడు, చీటింగ్ చేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా అస్థిరమైనటువంటి ధనమందు మనము నమ్మిక ఉంచకూడదు. అలాగే సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళంగా దయచేయని యందు, ధారాళంగా దయచేసే దేవుని యందు మనం ఏం చేయాలట? నమ్మకం పెట్టుకోవాలి. హల్లెలూయా. నీ నమ్మకం ఎక్కడుంది? నీ నమ్మకం ఎక్కడుంది? పిల్లలు చూస్తారేమో, చూడరాళ్ళు. వాళ్ళు చూసేదేంటి? దేవుడు చూడాలి. హల్లెలూయా. చూస్తారేమోలండి, కొద్దో గొప్ప చూడకుండా ఏముండరు. కానీ రేపొద్దున్న నా పరిస్థితి ఏంటి? నేను శక్తి అయిపోయిన తర్వాత చూసేది ఏముండదు. దేవుడే నేను చూడాలి, ఎవరి మీద ఆధారపడడానికి వీళ్ళే. హల్లెలూయా. కాబట్టి చాలామంది రేపొద్దు నన్ను చూస్తారని ఉద్దేశంతో డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తే చివరికి వృద్ధాశ్రమానికి పంపించేస్తున్నారు. ఇక్కడ ఉండదు, వెళ్ళిపో, మాకు చాలా అడ్డు, వృద్ధాశ్రమానికి పంపించేస్తున్నారు కొంతమంది. ఎవరు నమ్మద్దు. హల్లెలూయా. ఎవరు నమ్మడానికి వెళ్ళలేదు. కాబట్టి దేవుడే నమ్మదగిన వాడు, మనుష్యులు నమ్మదగిన వారు కాదు. ఉంటే మంచోళ్ళు ఉంటే ఉండొచ్చు, దానికి ఏం అఫ్కోర్స్ అది ఉండొచ్చు, ఒకవేళ చూసేవాళ్ళు ఉండొచ్చు. కానీ దాని మీద నమ్మకం ఉంచొద్దు. కాబట్టి ధనము నాకు ఏదైనా తీసుకొస్తుంది, ధనముతో నేను కొండ మీద కోతనైనా క్షణాల్లో రప్పించేసుకుంటాను, ధనముతో ఏదైనా నేను చేస్తాను అనుకుంటున్నావేమో. కాబట్టి అస్థిరమైనటువంటి ధనమందు నీవేం చేయకూడదు? నమ్మకం ఉంచకూడదు. దేని మీద నమ్మకం ఉంచాలో తెలుసుకో, దేని మీద విశ్వాసం ఉంచాలో తెలుసుకో, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో తెలుసుకోవాలి. హల్లెలూయా. కేవలం నీ జీవితాన్ని సుఖమయముగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? మినిస్టర్ గారా? ఎవరైనా? డబ్బున్నాయన? ఎవరైనా? అన్నీ ఉన్నవాడు, సమస్తమును అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు, అన్నీ ఉన్నవాడు. ఆయనకి లేనిదంటూ ఏమీ లేదు. ఉన్నవాడిని పట్టుకుని ఎలాడబడాలా? లేని పరిస్థితుల వైపు మనం టైం వేస్ట్ చేసుకోవాలా? ఉన్నవాడిని పట్టుకుంటే ఏదైనా ప్రయోజనం అవుతుంది. ఆయన బతిమాలుకుని ఆయన సన్నిధిలో మోకరించి నొప్పులైనా బాధ అయినా ప్రభుత్వ కనెక్షన్ ఉంటే దేవుడు సమృద్ధిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్బే నాకు అలా కుదరదండి, నాకు తొందర ఎక్కువ, కంగారు ఎక్కువ. అంతసేపు మోకాళ్ళేసి ఎవడుంటాడు? అంతసేపు నిలబడి ఆరాధన ఎవడు చేయగలడు? హల్లెలూయా. రేపొద్దున చేయలేవు, అయిపోద్ది, చరిత్ర అయిపోద్ది. అప్పుడు చేయాలనిపించిన ప్రయోజనం లేదు, శూన్యం. సమయం ఉంది. సమయం ఉండగానే ఒక తీర్మానం తీసుకోవాలి. సమయం ఉండగానే ఒక తీర్మానం తీసుకుంటే, ప్రభువా నీ పని చేస్తా, ఏది ఏమైనా నీ పని చేస్తా, నాకు నామోషం ఏం లేదు, నాకు ప్రెస్టేజ్ ఏం లేదు, నీ పని నేను చేస్తా. ఒక తీర్మానానికి వచ్చావా, తప్పనిసరిగా ఆ తీర్మానాన్ని దేవుడు ఏం చేస్తారంటే స్థిరపరుస్తాడు. కాబట్టి అస్థిరమైనటువంటి ధనమందు నమ్మకం ఉంచకూడదు. అన్నీ సుఖముగా సౌఖ్యముగా, కష్టములో కూడా సుఖాన్ని ఇస్తాడు దేవుడు, శ్రమలో కూడా సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం మనం. హల్లెలూయా. కష్టం వచ్చినా కానీ దేవునిలో ఆనందించే కృప ఇంక లోకంలో ఎక్కడ దొరుకుతుంది? దొరుకుద్ది అలాగా? లోకంలోకి వెళ్ళి అలా పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? టెన్షన్ పడిపోతారు. మనం అలా చేయలేదు. చేయటానికి
ఎట్టి పరిస్థితిలో కూడా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయే పరిస్థితి మనకు రాదు. కష్టం వచ్చినప్పుడు మనము దుఃఖపడిపోయి మనేది ఎట్టుకుని చచ్చిపోయే పరిస్థితి మనకు రాదు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించిన ప్రతి వారికి కూడా ఆ స్థితి దేవుడు రానివ్వడం. హల్లెలూయా. దేవుని నమ్ముకునేటువంటి వాడు పాడవడం. ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. దేన్ని నమ్ముకునేవాడు? ధనంతో ఏదైనా చేస్తావు. అది ఉంటే, డబ్బు ఉంటేనంటే ఏదైనా చేయిస్తావు, మంచిదే. అన్నీ సౌఖ్యముగా ఇచ్చేటువంటి దేవుని యందు నీవు నమ్మకం ఉంచాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అన్నీ సౌఖ్యంగా చేస్తాడు దేవుడు. కష్టములో సంతోషం ఇవ్వగలిగిన ఏకైక శక్తిమంతుడు, సమర్థుడు ఉన్నాడు అనంటే అది యేసయ్య మాత్రమే. లోకములో కష్టం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు బాగానే ఉంటారు. ధనం ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటారు. అన్ని అభివృద్ధి ఉన్నప్పుడు బాగానే ఉంటారు. కష్టం వచ్చినప్పుడు నిలబడలేరు. సాతాను కూడా కొంచెం శక్తి ఇస్తుంది కానీ స్థిరమైంది కాదు. కాబట్టి శ్రమల యందు, కష్టముల యందు, ఇరుకుల యందు, ఇబ్బందుల యందు, నష్టం యందు, వ్యాధి యందు, శోధనల యందు ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. హల్లెలూయా. శ్రమలలో ఆనందం, దుఃఖములో సంతోషం. అది లోకం ఇవ్వదు, లోకానికి చేత కాదు. దేవుడు మాత్రమే నీకు ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి సమస్తము నీ జీవితంలో సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన యందే నీవు నమ్మకం పెట్టుకోవాలి. కానీ వేరే దేని మీద నమ్మకం పెట్టుకుంటే టైం వేస్ట్, బొమ్మైపోదు, టైం వేస్ట్, వృధా అయిపోదు. కనుక ప్రియులారా, దేవుడు చెప్తున్న వాడు ఏంటంటే సుఖముగా అనుభవించడానికి మనకి సమస్తమును కూడా ధారాళంగా ఇవ్వగలిగినటువంటి దేవుడు మనకు ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదా? కొన్ని సంవత్సరాలు ఇవ్వలేదా? కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు లోట్లతో ఉన్నవా? ఈ రోజున దేవుడు ఏమన్నాడంటే ధారాళంగా ఇస్తానని వాగ్దానం. ఊరుగా ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు వచ్చిందే, ఏమొస్తుంది ఇప్పుడు? నువ్వు ప్రార్థన చేసేసుకుంటే సరిపోద్దా? మాకు నమ్మకాలు ఉండక్కర్లేదు అని అనుకుంటున్నావేమో. దేవుడు సమర్థుడు, శక్తివంతుడు. అది సాతాను మాట. సాతాను మాట ఏదో, సాతాను ఆలోచన ఏదో, దేవుని ఆలోచన ఏదో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పటికైనా దేవుడు ఇస్తాడు. ఇంతకాలం లేదా? దేవుడు ఇస్తాడు, దేవుడు కలగజేస్తాడు. అబ్రహాముకు దేవుడు ఇస్తాను 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 ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఏం చేశాడంటే ఇవ్వక మానేశాడా? చెప్పండి, ఇవ్వక మానేశాడా? ఇచ్చాడా, ఇవ్వలేదా? ఎప్పుడు ఇచ్చాడు? 86వ సంవత్సరంలో ఇష్మాయిల్ని కన్నాడు. ఎవరో 86వ సంవత్సరంలో ఇష్మాయిల్ని కన్నటువంటి అబ్రహాం 100వ సంవత్సరం వచ్చినప్పుడు ఇస్సాకును కన్నాడు. దేవునికి స్తోత్రం. అసాధ్యమే, లోకానికి అసాధ్యం. లోకములో ఉన్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా ఉంటాయి, కానీ దేవుడు నమ్మినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడంట? అన్ని విషయాల్లో ఒకటి లోటై, ఒకటి కొరతగా ఉండి, ఒకటి ఉండి, ఒకటి లేకుండా, ఇలా లేదంట. అబ్రహామును దేవుడు బాగా నమ్మాడు. ఈరోజు నువ్వు బాగా నమ్ముతున్నావా? ఏదోలేండి, వాళ్ళు వచ్చాం పోతాం అనుకుంటున్నావా? దేవుని దగ్గర నుంచి దీవెనలు పట్టుకెళ్ళాలని వచ్చావా? అలాగే చెప్తా ఉంటాడులేండి, మాకేం అర్థం అవుదా అనుకుంటా ఉన్నావా? అలాగే ఉంటుంది నీ జీవితమే అర్థం అవ్వదు. కాబట్టి ఆశీర్వాదాలు పట్టుకెళ్ళడానికి వచ్చావా? ఏదో వచ్చి వెళ్ళిపోదామని వచ్చావా? నీ ఇష్టం, నీ చేతుల్లో దేవుడు పెట్టాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అన్ని విషయాల్లో ఆశీర్వదించగలిగినటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని ఆశీర్వదించినటువంటి ఆ యొక్క దేవాది దేవుణ్ణి మనము చూడాలి అంటాడు. ఎవరిని చూడాలి? నష్టాల్లో ఉన్న వాళ్ళని, వ్యాధుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని, అడుక్కు తింటున్న వాళ్ళని, వీళ్ళందరిని చూడమంటున్నాడా? ఎవరిని చూడాలి?
ఎవరిని చూడాలి? ప్రార్థనా శక్తితో దేవుని యొక్క దీవెనలు, దేవునిలో నిలబడిన వ్యక్తిని, దేవునిలో బలపరచబడుతున్న వ్యక్తుల్ని, విశ్వాసుల్ని, వారితో సహవాసం చేయటం, వారిని స్నేహించేయటం, ఈ రీతిగానే ఉన్న అంతేగాని బలహీనులందరినీ చూసి మనం ఎలా పడిపోతాం? శక్తి లేని వాళ్ళందరినీ చూసి మనకి దేవుడు డబ్బులు ఇవ్వడేమో. కాబట్టి మన యొక్క నిరీక్షణ ఎవరి మీద ఉండాలి? అబ్రహాము యొక్క నిరీక్షణ ఎవరి మీద ఉంది? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి ఎవరు నమ్ముతున్నావు? మేము నమ్మే దేవుణ్ణే. దేవుడు కాకపోతే దెయ్యాన్ని నమ్మేమా? మంచిదే. అయితే అబ్రహాము నమ్మినటువంటి విశ్వాసము నీలో నాలో కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏం కోరుతున్నాడండి దేవుడు? అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, తనదంతా విడిచిపెట్టేశాడు, తన యొక్క స్వజనాంగాన్ని వదిలేశాడు. వదిలేసిన చివర్ల ఆశ పుట్టింది, చివర్ల వృద్ధాప్యంలో ఆశ పుట్టింది. బాబు, నా కొడుక్కి నా స్వజనాంగంలో ఉన్న వ్యక్తే కావాలి అని కోరుకున్నాడు. అన్నీ వదిలేసి వచ్చాడు. అన్నీ వదిలేసి వచ్చి కనాను దేశంలో కాపురం ఉన్నాడు. చివరి కనాన్లోనే తన జీవితం సెటిల్ అయిపోయినట్టుగా అయిపోయింది. అయితే మరలా గుర్తొచ్చింది, నా స్వజనుల యొక్క ఇంట్లో నుంచే నా బిడ్డకి ఏం చేయాలి? సంబంధం తీసుకురావాలి అని కోరుకున్నాడు. తన యొక్క నిర్ణయం అది. హల్లెలూయా. దేవుడు ఒక స్థలంలో ఉంచలేదు, ఒక స్థలంలో ఉండేలాగా తన జీవితాన్ని స్థిరంగా చేయలేదు. అబ్బాయి, ఈ లోకం అస్థిరం అని దేవుడు గుర్తు చేయడానికి అబ్రహామును ఏం చేశాడంటే కనాను దేశంలో పరవాసిగా ఉన్నాడు. వాళ్ళ భార్య కూడా అక్కడే చనిపోయింది. ఎవరి భార్య? ఎవరి భార్య? అబ్రహాము భార్య. అబ్రహాము భార్య పేరేంటి? ఇస్సాకా. అబ్రహాము భార్య శారమ్మ గారు. శారమ్మ గారు అంటే ఎలాగుంటారు అనుకుంటున్నారు? అలా చూడగానే ఆకర్షించేటువంటి సౌందర్యం. ఎంత సౌందర్యం అంటే దేవుడు అంతగా సౌందర్యవతినిచ్చాడు. ఎవరికి? ఎవరికండి? అబ్రహాముకి. అబ్రహాముకి దేవుడు సౌందర్యవతినిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి అలాగని అందంగా లేని వాళ్ళని వదిలేయమని కాదు. ఇంకొంతమంది ఇలాగ అపార్థం చేసుకుంటారు. హల్లెలూయా. సౌందర్యవతిని దేవుడు భారీగా ఇచ్చాడు, భారీగా అనుగ్రహించాడు. దేవుడు చాలా సౌందర్యం. మనిషి ఇంట్లోంచి బయటికి వెళ్తేనే సౌందర్యం. అలా గుడ్లు అప్పగించి చూడకుండా ఎవరు ఉండలేరు. మరి అంత సౌందర్యం దేవుడికి ఎందుకు ఇచ్చాడో. మనమేమో పగలు చూస్తే కళ్ళ కూడా భయపడేలాగా ఉంటాం. మనం అంటే మనలో కొంతమంది నాగలాంటి వాళ్ళు అనమాట, నల్లగా ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌందర్యవతి అయినటువంటి శారమ్మని దేవుడు అబ్రహాముకి భార్యగా ఇచ్చాడు. కానీ ఏం లేదు, సౌందర్యంగా ఉన్న వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం. చాలామందిని గమనిస్తే ఇదే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం అండి? అందం అంట అందరి పాలైపోద్దంట. తర్వాత పిల్లలు కలగడం కష్టమైపోద్దంట. దేవుడు అలాగా పరీక్ష పెట్టాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహామును దర్శించాడు. అలాగే అబ్రహాముని దర్శించినప్పుడు దోతలో ప్రత్యక్షమైనప్పుడు
వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరో? అబ్రహాం. సాష్టాంగ పడిపోయి, నేల మీద సాష్టాంగ పడిపోయి నమస్కారం చేశాడంట. ఎవరికండి? దేవదూతలకి సాష్టాంగ నమస్కారం చేసేసి భయపడి, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంటే, అబ్రహామును దర్శించడానికి వచ్చారంట వాళ్ళు. ఎవరాళ్ళ? మనల్ని దర్శించడానికి ఎవరు వస్తున్నారు? డబ్బులు లేనోళ్ళు, ఇంకా బోళ్ళని వస్తాయి. అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికి? దేవుని కటాక్షము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కార్యాలు చూడాలని అబ్రహాముకి ఎంతో విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగ ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఓ పక్క నుంచి ఏమో డౌటు, మళ్ళా దేవుని నమ్ముతున్నాడు, మళ్ళీ డౌటు. నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదించేస్తానని దేవుడు అంటుంటే, ఆశీర్వదించావులే, నాకున్న ఎలియాజరే కదా వారసుడవుతాడు. లేదు, నీకు పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడు. ఎలాంటి వాడు? పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడని దేవుడు క్లియర్గా మాట్లాడాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నేను చనిపోయానంట నిన్న ఉదయకాల సమయంలో, నిన్న మధ్యాహ్న కాల సమయంలో. అయిపోయిన తర్వాత ఏదో ఆశపడుతున్నానంట. ఏంటి ఇలాగ వచ్చింది దర్శనం? చనిపోయిన తర్వాత మళ్ళీ ఆశపడటం ఏంటి? ప్రాణం ఉండదు కదా, ఎలాగ ఆశపడుతున్నానంట అనుకున్నాను. అలా చూస్తానే ఉన్నాను మాగనగా. సరిగా దేవుడు అలా దర్శించాడు. ఏంటబ్బా తెరా చూస్తే చాలా విచారకరమైన పరిస్థితి, చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. అంతకుముందు 3 సహోదరులకి దర్శనం వచ్చింది. ఒకరి తర్వాత ఒకరికి దర్శనం వచ్చింది. దర్శనం వచ్చిన తర్వాత ప్రార్థన చేయించాం. ఒక సహోదరుని గురించి యాక్సిడెంట్లో చనిపోతాడో అని ఒక సహోదరుని గురించి దర్శనం వచ్చింది. డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లో చనిపోతాడని మేము చెప్పలేదు, ప్రార్థన చేసాం, వేరే వాళ్ళ ద్వారా చెప్పించాం. అయితే ఆ సహోదరుడు యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా 3 సార్లు ముమ్మారు రెట్టింపు వచ్చింది. ప్రార్థన చేసాం. 2 నెలలు ఏకదాటిగా ప్రార్థన చేసాం. 3వ నెల కానించి అప్పుడప్పుడు ప్రార్థన చేయడం తప్పిపోయింది కదా అనుకుని 3వ నెల కానించి తక్కువగా ప్రార్థన చేసాం. దర్శనాలు చూపించారు. అయితే ఆ దర్శనము ఒక సహోదరుడు చనిపోవడాన్ని దేవుడు ముమ్మారు చూపించాడు, కానీ ఇంకొక సహోదరుడికి జరిగినట్టుగా చూపించాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చనిపోయినట్టుగా, యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్టుగా 3 దర్శనం వచ్చినప్పుడు చాలా భారంగా ప్రార్థన చేశాం. ప్రభువా, సహోదరుని కనికరించు నాయనా, సంపూర్ణపరచు తండ్రి, అవిధేయతలు మన్నించు నాయనా, ఏదైనా ఒకవేళ అక్రమం అన్యాయం ఏమైనా ఉంటే క్షమించు నాయనా అని 2 నెలలు ఏకదాటిగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సరే, సంఘస్థులు అందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయితే ఒకవేళ నీ చిత్తం కాకపోతే నీ రాజ్యంలో చేరాలి శాశ్వతంగా, నరకాగ్ని దండన వద్దు అని దేవుని సందులో పోరాడి 2 నెలలు ప్రార్థన చేస్తే తదుపరి సరిగ్గా బస్ డ్రైవరు, ఆర్టీసీ బస్ డ్రైవరు ఒక ఆయన తదుపులేరులో డ్రైవింగ్ అని వెళ్ళి వైజాగ్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. వైజాగ్లో యాక్సిడెంట్ అయ్యి టిప్పర్ లారీ సడన్గా వచ్చేసిందండి. జనాలందరూ యాక్సిడెంట్ అయ్యే బదులు నేను అడ్డుగా వెళ్తే బాగుండని ఆ స్టీరింగ్ అటు పెట్టుకున్నాడు. తనకి సరిగ్గా పొట్టలో పేగుల మీదకి ఆ స్టీరింగ్ వీల్ నొక్కేసిందంటే మొత్తం పేగులన్నీ కొలాప్స్ అయిపోయినాయి. స్టీరింగ్ లోపల నొక్కేసిందండి. సరే, మాకేమో ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఎవరికి చెప్పలేదు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ప్రార్థన సహాయాన్ని కోరారు. నేను కూడా ఎవరికి చెప్పలేదు, ఈ రోజు వరకు ఎవరు నాకు తెలియదు అసలు. నేను అనుకుని నిన్న వెళ్ళి
ఏ కట్లతోటో లేకపోతే ఏమి ఎక్కడెక్కడ తగిలినాయో చూద్దామని వెళ్ళాను. చూద్దామని వెళ్తే మనిషి లేడని చెప్పారు. చాలా బాధ అయిపోయింది. దేవుడు ఎన్నో విషయాలు సంఘంలో కొన్ని విషయాలు తెలియచేస్తున్నాడు. దేవుడు సంఘం మీద దేవుడు దృష్టి పెట్టాడు. ముందుగానే దేవుడు తెలియచేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ఉంటాడు. ఒకవేళ బాహ్య సంబంధంగా పొట్టలో చాలా వేదన కలిగి ఉండొచ్చేమో ఆ స్టీరింగ్ వీల్ వల్ల, కానీ దేవుని రాజ్యంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని బాప్తిసం పొందుకున్నాడు ఆయన. తర్వాత దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి నెల కూడా భోజనాలు పెడతారు సంఘానికి. వాళ్ళ మిస్సెస్ గారు అక్కడ కాయగూరలు పరిచయం చేసి అక్కడే ఉండిపోయి పరిచర్లు అక్కడ భోజనాలు పెట్టేంత వరకు వాళ్ళు కదలరు. అలాంటి తీర్మానం చేసుకుని దేవుని సదులో ఉన్నారు. సరే, నిన్న వెళ్ళే సమయానికి ఎలాగున్నాడో ఈయన నేను చూస్తున్నాను. ఎస్ఆర్ఎం గారు వారి ఇంటి వైపు చూస్తున్నా, ఏంటి ఎవరు లేరు. వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి పొద్దుట చూడడం, సాయంకాలం చూడడం. ఎస్ఆర్ఎం గారు ఒకవేళ అక్కడ ఉండిపోయి ఉంటారు, వీళ్ళేమో వాళ్ళ వ్యాపారం నిమిత్తమై వాళ్ళ పనుల్లో ఉండుంటారు, వాళ్ళు నాకు కనపడలేదు. సరే, ఇంకా రాత్రి తెగువ చేసి చొరవ చేసి వెళ్తే నేను ఇంకా లోపల అయినా బెడ్ మీద ఎక్కడ ఉన్నాడని నేను చూస్తాకి వెళ్తుంటే ఏళ్ళు సరిగా చెప్పలేదు. ఇటువైపు ఎంతసేపు ఉన్నారు రాడే అనుకుంటున్నాను నేను. ఏడమ్మాయినా అంటే అప్పుడు చెప్పాం కదండి, హార్ట్ కొట్టేసిందని, ప్రేగులు ఆపరేషన్ చేశారు. ఆ స్టీరింగ్ వీల్ లోపల ఒక్కేయటం వల్ల ఆ పేగులకి ఆపరేషన్ చేశారు. అంతా బాగానే ఉంది, కాకపోతే మెడిసిన్ అధికమైన మెడిసిన్ ఇచ్చేశారు, దాని ద్వారా చనిపోయాడండి.